ఏఐ మాయాబజార్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఇది మనుషుల సహజమైన మేధకు పోటీగా మారుతుంది. కొన్ని పనులకు మనుషుల కంటే సునాయాసంగా చేసి పారేస్తుంది. ఏఐ కళా సృజన చేస్తుంది, స్వతంత్రంగా రచనలు చేస్తుంది, వైద్య చికిత్సలను సులభతరం చేస్తుంది. ఏఐ దూకుడు ఇక్కడితోనే ఆగిపోలేదు. ఇది రణరంగంలోనూ వీరరంగం చేస్తుంది. మనుషులకు ధీటుగా స్వతంత్రంగా ఆలోచించే ఏఐ మనుషులను శాసించే రోజులు త్వరలోనే రానున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఏఐ ఫలితంగా ఒకవైపు పనులు సునాయాసం అవుతున్నా దీనివలన ఎదురవబోయే సమస్యలపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. రేపటి ప్రపంచాన్ని నడిపించబోతున్న ఏఐ మాయాబజార్పై కొన్ని విశ్లేషణలు మీకోసం. ఈ ఏఐ ముఖ్యంగా 1 ఆర్థిక రంగం, 2 ఆరోగ్య రంగం, 3 ఈ-కామర్స్ రంగం, 4 మార్కెటింగ్ రంగం, 5 టెలికాం రంగం, 6 వ్యవసాయ రంగం, 7 పారిశ్రామిక రంగం, 8 బీమా రంగం, 9 పర్యాటక ఆతిథ్య రంగాలు, 10 వీడియో వినోద రంగాలు. ఇలా 10 రంగాల్లో దూసుకుని వెళ్తుంది ఏఐ. ఈ ఏఐ వల్ల కీడేంటి, మేలేంటి తెలుసుకుందాం. కీడు: ఉపాధి అవకాశాలకు గండి కొడుతుంది, సృజనాత్మకతకు తావివ్వదు, భావోద్వేగాలకు పట్టించుకోదు. ఏఐ నైతిక మీమాంసలు ఉన్నాయి. మనుషుల్లో బద్ధకాన్ని పెంచుతుంది, గోప్యతను, డేటా భద్రతకు ముప్పు తెస్తుంది. ఏఐ భవితవ్యం: ఇప్పటికే చాలా దేశాలు ఏఐ సాంకేతికతను అందినంత మేరకు వినియోగించుకుంటున్నాయి. వాటిల్లో 60 దేశాలు మాత్రమే ఏఐ వినియోగంలో జాతీయ ప్రణాళికను రూపొందించుకున్నాయి. ఏఐ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏటా $4.4 ట్రిలియన్ల మేరకు, అంటే 369.35 లక్షల కోట్లు వృద్ధికి దోహదపడుతుందని అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ మెక్కిన్లే అనే కంపెనీ అంచనా వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సంస్థల్లో 55% సంస్థలు ఏఐ సాంకేతికను వినియోగించుకుంటున్నాయి. రానున్న 5 ఏళ్లలో ఏఐ వినియోగం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అంచనా. ఏఐ వినియోగంపై నైతికత మీమాంసలు ఉండటం వలన దీనిపై చట్టపరమైన సమస్యలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏఐ వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సాంకేతికను తయారీకి వినియోగించే పరికరాల వల్ల వాతావరణంలోకి చేరే సుస్థిర పర్యావరణ పరిరక్షణ చర్యలకు విఘాతం కలుగుతుందని వారు అంచనా వేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా సంస్థ బిల్టిన్ గత ఏడాది రూపొందించిన అంచనా ప్రకారం 2028 నాటికి ఏఐ కారణంగా 44% ఉద్యోగాలకు ఎసరొచ్చే ప్రమాదం ఉంది. ఏఐ కారణంగా సమీప భవిష్యత్తులో డీప్ ఫేక్, తప్పుడు పరిస్థితులు 48% మేరకు పెరుగుతాయని వినియోగదారుల గోప్యతపై ఈ ఏడాది నిర్వహించిన సిస్కో సర్వే 2024లో తేలింది. ఏఐపై ఎన్ని భయాలు, అనుమానాలు ఉన్నా భవిష్యత్తును ఏఐ శాసించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెక్కిన్లే కంపెనీ అంచనా ప్రకారం 2300 సంవత్సరం నాటికి ఏఐ మనుషుల్నే సవాల్ చేసే స్థాయికి, ఒక ఛాలెంజ్ చేసే స్థాయికి చేరుకోగలదని అంచనా. ఏఐ వలన మనకు జరిగే మేలు: మానవ తప్పిదాలను అరికడుతుంది, సత్వర నిర్ణయాలు తోడ్పడుతుంది, నిరంతరం అందుబాటులో ఉంటుంది, నష్టాల వాటిల్లే ప్రమాదాన్ని నివారిస్తుంది, మనుషుల పనితీరును మెరుగుపరుస్తుంది, అపరిమితమైన డేటాను తక్కువ సమయంలో విశ్లేషిస్తుంది.